చంద్రశేఖర్ గారిని తట్టుకొని గుంటూరు నగరంలో నిలబడి 2029 వరకు ఓపికగా ఉండి ఎలక్షన్ చేయటం అంబటి రాంబాబు గారి వల్ల అవుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్ని చూసామండి దూకుడుగా ఉన్నోళ్ళు ఏమైపోయారు రాష్ట్ర రాజకీయాల్లో. రాజకీయాల్లో దూకుడు పనికిరాదు. ఎప్పుడన్నా దూకుడు కావాల్సి వస్తే వస్తుంది. ఇప్పుడు దూకుడు డబ్బు ఉంది. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? అంతకుముందు ఎలక్షన్లు ఎప్పుడు ఉన్నాడా? ఇంతకుముందు తెలుగుదేశం పార్టీకి ఏమైనా పనిచేశాడా? క్యాష్ ఇస్తే ఇచ్చాడేమో చంద్రబాబుకి. ఒక తెలుగుదేశానికి కూటమికి అద్భుతమైన గాలి కొడుతున్న దశలో ఈయన డబ్బులు ఇచ్చి వచ్చి గెలిచాడు. పవర్ లో ఉన్నాడు, పోలీసులు ఉన్నారు, ఇక ఏదైనా చేస్తున్నాడు. రేపు అలా ఉండదే. చెరువు ఎండిపోయిన తర్వాత ఏముంటది? ఏముండదు. పవర్ పోయిన తర్వాత డబ్బున్నా కూడా నువ్వు ఎన్ని డబ్బులు పెట్టినా కూడా ఎవడు రాడు. నీ డబ్బుతో అహంకారం తప్ప దానికి పవర్ అహంకారం. ఆయన్ని తట్టుకోవటం ఏముండదు. ఆ దూకుడు స్వభావం ఉన్నవాడే ముందుకు పడిపోతాడు. ఇది చరిత్రలో చాలా అంశాలు జరుగుతూ ఉన్నాయి. కానీ రాంబాబు గారు ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకుంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కనుసైగా చేస్తే మీ ఇంటి మీద దాడి జరిగిన పరిస్థితులు చూశారు. మరి అలాంటప్పుడు ఆయన తట్టుకొని ఎలా నిలబడగలుగుతారు అనేదే నా ప్రశ్న. పోలీసులు లేకపోతే తెలిసేది. ఓకే, పోలీసులు మా ఓనర్ రానికోకుండా అడ్డుకోకుండా ఉంటే తెలిసేది. పోలీసుల అండతో, ప్రభుత్వం అండతో ఏందండి ఎంత దుర్మార్గం అండి. ఇక్కడ 4-5 సిఐలు ఉన్నారు, 2 డిఎస్పీలు ఉన్నారు, బోడంత మెన్ ఉంది, అయినా కూడా దాడి జరిగింది. అంటే ఏంటి? ఇదే కొల్యూజన్. సో అలా చేయటం అనేది ఏం కాదు. అలా చేయటం ధర్మం కాదు, అలా చేయటం వీరత్వము కాదు. అంబటి రాంబాబు గారి యొక్క ఆత్మస్థైర్యాన్ని ఏమన్నా దెబ్బతీసిందా? ఆయన్ని ధైర్యాన్ని ఏమన్నా దెబ్బతీసిందా? 1% అన్నా దెబ్బతీసిందో లేదో మీరు చెప్పండి. అంబటి రాంబాబు ధైర్యాన్ని కానీ, అంబటి రాంబాబు కాన్ఫిడెన్స్ ని కానీ ఏమైనా దెబ్బతీసిందా అనేది రాష్ట్ర ప్రజలు చూశారు, మీరు కూడా చూశారు, అందరూ చూశారు. ఎక్కడ నా ధైర్యాన్ని, నీ కాన్ఫిడెన్స్ ని ఎక్కడా కూడా దెబ్బతీయదు. ఎన్ని దాడులు చేసినా, ఎన్ని రోజులు జైల్లో పెట్టినా, ఎన్ని ఫాల్స్ కేసులు పెట్టినా కూడా అది నిరూపించుకున్నాను. నేను ఎక్కడ వెనకాడే ప్రశ్న ఉండబోదు అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సో ఫైనల్ గా ఇంకో అంశం చెప్పండి. రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తున్నట్టున్నారు, ముద్రగడ గారిని కూడా మీరు కలిసినట్టు వార్తలు వస్తా ఉన్నాయి. అవును, ఏంటి అంటే దాని వెనక్కున్న వ్యూహం ఏంటి? అంబటి రాంబాబు గారు కాపు సామాజిక వర్గాన్ని ఏకం చేసి కూటమి మీద యుద్ధం ప్రకటించాలనే ఒక వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ లో మీరు పనిచేస్తున్నారనే చర్చ నడుస్తూ ఉంది. అది వ్యూహం కాదు, అనివార్యం. ఎందుకంటే నా గుండె రగులుతుంది. ఏంటంటే నన్ను 7:20 పేటు దాడి కొనసాగించటం, మా ఇంటి మీద, నా ఆఫీస్ మీద, మధ్యలో అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు నన్ను కొట్టడానికి ప్రయత్నం చేయటం, నన్ను జైలుకు పంపటం, బెయిల్ వస్తే మళ్ళీ ఇంకో కేసు పెట్టడం, మళ్ళా బెయిల్ వస్తే మళ్ళీ ఇంకో కేసు పెట్టడం, ఇలాంటి క్రూరంగా వ్యవహరించినటువంటి ఈ ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యయుతంగా యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ యుద్ధం ఎక్కడ చేస్తామో మనం దాడులు చేయలేము. నేను, నా స్వభావం అది కాదు. ప్రజల మధ్యకు వెళ్ళి నాకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తాను. పోలీసుల మీద యాక్షన్ తీసుకోనటువంటి ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తాను. ప్రజాస్వామ్యంలో అదే కదా మనం చేయగలిగింది, ప్రజలకు చెప్పుకోవటమే కదా. ఆ క్రమంలోనే నన్ను ఎవరైతే పలకరించారో, నేను విజయనగరం, మన వైజాగ్ వెళ్ళాను, గోదావరి జిల్లా వెళ్ళాను, అన్ని చోట్లకి వెళ్తాను. రెస్పాన్స్ ఉందా మీకు? బానే పబ్లిక్ నుంచి, ప్రత్యేకించి మీ సామాజిక వర్గం నుంచి రెస్పాన్స్ బాగుందా? ఉందో లేదో మీరే చూస్తున్నారు, ఇక ముందు కూడా చూస్తారు. ఇది చాలా పట్టుదలతో కూడుకున్నటువంటి అంశం. చాలా పట్టుదలగా నేను ముందుకు వెళ్తాను. ఎక్కడ వెనుకాడే ప్రశ్న ఉద్భవించదు. జరిగింది అన్యాయం, న్యాయం కోసం నా పోరాటం, న్యాయం కోసం నా పోరాటంలో అందరూ కలిసి రావాలని కూడా నేను అనుకుంటున్నాను. రైట్, ధన్యవాదాలు అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇక మన డిబేట్లోకి వెళ్తే